తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్‌గా గ్రాండ్ ఫినాలే ముగిసింది. మీరు షో చూసారా? మీకెలా అనిపించింది? సో విన్నర్, రన్నర్‌పై మీ అభిప్రాయాలు కింద కమెంట్ చేయండి. ఈ సీజన్ మీకెలా అనిపించింది? మిగతా సీజన్స్‌తో పోల్చుకుంటే అనేది కూడా కింద కమెంట్ చేయండి. ఒక లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాప్ 5లో ముందుగా సంజన ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారనమాట. తర్వాత ఇమాన్యుయల్‌ని బయటకు పంపించేశారు. ఇక్కడ దాకా సూట్ కేస్ అయితే ఆఫర్ చేయలేదన్నమాట. సో ఇమాన్యుయల్ మదర్ అయితే చాలా బాధపడ్డారు. ఇక థర్డ్ ప్లేస్‌కి వచ్చేటప్పటికి మనీ ఆఫర్ చేశారనమాట. ఫస్ట్ 5 lakhs, తర్వాత 10 lakhs, తర్వాత 15 lakhs. ఫైనల్గా డిమోన్ పవన్ నాకు అవసరం ఉంది అంటూ సో తను ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. సూట్ కేసుతో లక్కీ ఛాన్స్ జాక్పాట్ కొట్టేశాడని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా తనూజ కళ్యాణ్ని స్టేజ్ మీదకి అయితే తీసుకొచ్చారు. సో చాలా టెన్షన్ పెట్టిన తర్వాత సో కళ్యాణ్ విన్నర్గా అనౌన్స్ చేశారనమాట, టైటిల్ విన్నర్గా. ఇక తనూజ అయితే చూస్తే అలా ఉండిపోయింది. అట్లీస్ట్ ఇక్కడ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు కళ్యాణ్కి. సో తను కూడా చాలా లేడీ విన్నర్ అవుతుందని చాలా హోప్స్ అయితే పెట్టుకుందనమాట. సో కొంచెం డిసప్పాయింట్ అయిందన్నట్టే కనిపించింది అనమాట. ఇక ఫైనల్గా కళ్యాణ్ సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎమోషనల్గా అయిపోయాడు. ఇక వాళ్ళ పేరెంట్స్ కూడా స్టేజ్ మీదకి వచ్చారనమాట. సో టైటిల్ విన్నర్గా 35 లక్షలు ప్లస్ రాఫ్ వాళ్ళది గిఫ్ట్ హ్యాంపర్ 5 lakhs అంటే 40 lakhs ప్లస్ విక్టోరియా కారు గెలుచుకున్నాడు. కామనర్గా వచ్చి గెలుచుకోవడం చాలా గ్రేట్ అనమాట. సో తను మాట్లాడుతూ కూడా చెప్పాడు, నేను ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పాను వస్తాను కప్పు కొడతానను. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నానంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడనమాట. సో తను చేసే ఆర్మీ వృత్తికి సెలవు పైన వచ్చి మళ్ళీ కప్పు కొట్టి మళ్ళీ సో వెళ్ళాలన్నమాట. సో సెలవులో వచ్చి కప్పు కొట్టడం అనేది సూపర్ గ్రేట్. సో కంగ్రాచులేషన్స్ కింద కమెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.